ఏం చదువుతున్నానా? ఏ స్కూలు? గవర్నమెంట్ స్కూల్. ఎక్కడ? గర్ల్స్ స్కూల్. నువ్వు ఎక్కడ? ఈడ దగ్గరలో ఉంది కదా, కొత్తపేట స్కూలే కదా. చెప్పు నీ సమస్య. అదే సార్ అప్పుడు వచ్చింది కదా. ఏంది ఏం సమస్య? నా దగ్గర రోజు ఇవే. నగర్లో ఉన్నాం సార్, అక్కడ లాక్ చేసినారు సార్. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింటే హెల్త్ బాగాలేకపోతే మా హస్బెండ్ చనిపోయినాడు సార్. మీ అత్త కోడలదా సమస్య? అన్నదమ్ములదా? నువ్వు దానికి ఇకపోతే మీరు ఏం చేస్తున్నారు? సివిల్ కోర్టు తప్ప మేమేం చేసేకైతుందమ్మా? అవును సార్, లాక్ చేసుకున్నాను సార్. అది ఎందుకు? ఎవరి పేరు మీద? అవును, నాకు తెలియదు, ఇంకా నాకు తెలియని అంశం కదమ్మా. నేను వచ్చింటే అప్పుడే పోలీసు వాళ్ళకి చెప్పారు. ఎవరి పేరు మీద లేకుండా ఎందుకు ఉంటుంది? ఆస్తి పేపర్ మీద లేకుండా ఎందుకు ఉంటుంది? అవి లేవు సార్. సివిల్ కోర్టులో ఉంటుంది, వేసుకోవాల్సిందేమా. అంతే. నాకు ఇప్పుడు ప్రెజెంట్ లాక్ తీయాలని నేను. అవునమ్మా, ఎవరి పేరు మీద ఉండేది? అట్లా వేరే వాళ్ళ ఇళ్ళలోకి పోలీసు వాళ్ళు కానీ ఇంకోరు కానీ చొరబడి చేస్తే వాళ్ళ మీద పడతాయి కేసులు. వాళ్ళే చేసినారు సార్, ఎంఆర్ఓ ఆఫీస్ లో వాళ్ళు, విఆర్ఓను, ఆర్ఐ. అవును, ఏదో కేసు ఉంటేనే కోర్టు నుంచి వచ్చి ఉంటేనే పంచనామా చేసినారు. నేను అడిగినాను సార్, ఏం లేదు మీ బావ వచ్చి చెప్పింటే మేము పోయి. అలా చేయరు, ప్రైవేట్ దానిలకు వితౌట్ ఆర్డర్ ఏం చేయరు సార్. వాళ్ళు చెప్తా ఉండేది సరైన రీజన్ అలా చేయరు. సేమ్ రమ్మను. అలా ఒకరు ఖాళీ చేపించడానికి ఎంఆర్ఓ ఆఫీసులు ఉండవమ్మా. పంచనామా చేసినారంటే ఒక కోర్టు ఆర్డర్ ఉంటేనే పంచనామా చేస్తారు. ఆర్డర్ లేదు, వాళ్ళు ఏ ప్రూఫ్ చూపిలేదు. నీకేం ప్రూఫ్ ఉంది? నాకే సార్, నేను ఆడే ఉన్నాం కదా సార్, అన్నదమ్ములు అన్నాక అందరం ఆడే ఉన్నాం. అది సివిల్ కోర్టులో తెలుసుకో. వీళ్ళది ఏదో ఇంటికి లాక్ చేసి ఏదో తీసుకున్నారు అని చెప్పేసి సార్. 1 టౌన్కి వస్తుంది అది. నాకు తెలిసి అయితే అదే పంచాయతీ మేము సార్ సీఏ దగ్గర చేసినాము. వాళ్ళు 2 లక్షలు ఇస్తామన్నారు. 2 లక్షలు కుదరదు. ఇల్లు వచ్చింటివి కదా ఒకసారి. వచ్చినా సార్, నేను కూడా వచ్చినాను. నేను ఉడంరాము ఇద్దరం కలిసి పోయినాం సీఏ దగ్గరికి. పోతే సీఏను వాళ్ళు పిలిపించి చెప్తే 2 లక్షల కంటే ఎక్కువ ఇవ్వమన్నాడు. హలో సార్, ఇది ఒక గాంధీనగర్లో ఒక ఇంటిది సంబంధించి అనూష అని, అదేదో ఒకటి సీజ్ చేసినారు, పంచనామా చేసినారు. ఎందుకు చేసినారు? అదే డిస్ప్యూటు. కానీ రెవెన్యూ వాళ్ళు ఎందుకు పంచనామా చేయాల్సి వచ్చింది? అదేదో కూర్చోబెట్టి సెటిల్ చేయించేసాను. మీరు కొట్లాడుకుంటా అంటే ఈ దాని మీద దాడి ఇది చేయండి ఎవరు ఉందని చెప్పేసి చేసినారంట. అదే సార్, అదే వాళ్ళు బీగం వేశారు. సీల్ పగలకూడదామంటే సిఎస్ఆర్ వద్దనే, వద్దు ఉండండి వారం ఆగండి చూద్దాము అని చెప్పారు. అట్లా మీరు అన్నదమ్ములు మీరు తేల్చుకోవాలి తల్లి. అన్ని దాంట్లో లేక పోలీసులు చూసుకోవాలి. ఎవరు ఉంటారు, వాళ్ళు అన్నదమ్ములే కదా. చనిపోయిన 3-4 భార్య